మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధమైన దేవ, జీవం గల దేవానికి వందనాలు. వాక్యంలో వెళ్తున్నాం, మాతో మాట్లాడండి. నాకు కనిపించుము, అందరికీ కనిపించుము. నాతో మాట్లాడము, అందరితో మాట్లాడము. నీ సాక్షిగా నన్ను నిలబెట్టుము ప్రభా. మీరే బలపరచుము. చూపుల ద్వారా, తలంపుల ద్వారా చేసిన ప్రతి పాపం నేను ఒప్పుకుంటున్నా. మీ రక్తంతో కడిగి శుద్ధీకరించి పరిశుద్ధపరచమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. మంచిది. మనం కొద్దిసేపు సిలువలో ఉన్న 7 మాటల కోసం మనము ధ్యానం చేద్దాం. 7 మాటలు కాదు, మొత్తం 8 మాటలు ఉంటాయి. 8 మాటలు ఉంటాయి, కానీ ఆ 2 మాటలను ఒకే మాటగా చేసేసారు. అట్లా 7 మాటలని. 7 అంటే సమాప్తానికి కారణం, సమాప్తం. లేకపోతే 7 అంటే సంపూర్ణతకి మీనింగ్ వస్తుంది కాబట్టి 7 మాటలు అని చెప్పారు. మొత్తం 8 మాటలు మాట్లాడారు యేసు ప్రభు. అది చూపిస్తాను నేను. ఇక్కడ చాలా డౌట్స్ ఉంటాయి. ఇప్పుడు డౌట్ నెంబర్ 1 ఏంటంటే, యేసు ప్రభుకి ఎంతోమంది శిష్యులు ఉన్నారు, అక్కడ యోహాన్ భక్తునికి ఎందుకు అప్పచెప్పాడు? ఇంకెవరికైనా అప్పచెప్పచ్చు కదా అనే డౌట్ కూడా వస్తుంది. యోహాన్ భక్తునికి అప్పచెప్పడానికి కారణం ఏంటంటే, యోహాన్ భక్తుడు యేసు ప్రభుతో చాలా దగ్గరగా జీవించిండు. యేసు ప్రభు వారికి సిలువ వేస్తున్నప్పుడు అందరు వెళ్ళిపోయారు, దూరం వెళ్ళిపోయారు, దూరం నుంచి చూస్తున్నారు. యోహాన్ సువార్త రాసిన యోహాన్ భక్తుడు యేసు ప్రభుకు దగ్గరగా ఉన్నాడు. ఆయన సిలువ మరణం అంతా కూడా చాలా క్లియర్గా ఆయన చూస్తూ ఉన్నాడు. యోహాన్ భక్తుడు దగ్గరగా ఉన్నాడు కాబట్టి యేసు ప్రభు వారు మరియమ్మ గారికి, అమ్మ ఇదిగో నీ కుమారుడు, కుమారుడా ఇదిగో నీ తల్లి. ఇదే 8 మాటలు అని చెప్పినా కదా. అమ్మ ఇదిగో నీ కుమారుడు, కుమారుడా ఇదిగో మీ తల్లి అని ఆ మాట, అదే 2 మాటలు అన్నమాట. ఆ 2 మాటలు ఒక మాటగా చేశారు. అందుకే అది 7 మాటలు వచ్చినాయి. సప్త మాటలు, సిలువ సప్త మాటలు కూడా అంటారు. ఇక్కడ యేసు ప్రభు వారు వాళ్ళ అమ్మగారికి అప్పచెప్పటానికి కారణం ఏంటంటే, యూదుల సాంప్రదాయం ప్రకారం వాళ్ళ ఇంట్లో ఒకవేళ చనిపోతున్నారు, లేదంటే ఏదన్నా బయట దేశంలో వెళ్తున్నారు అంటే తల్లిదండ్రులు ఉంటే ఎవరికొకరికి అప్పచెప్పాలి. అది మనకు బైబిల్లో కూడా ఉంటుంది. ధర్మశాస్త్ర వచనాల్లో 613 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ అన్నమాట. నీ తల్లికి ఎవరికైనా అప్పచెప్పు, నీ తండ్రికి ఎవరికైనా అప్పచెప్పు, వాళ్ళని అర్ధాంతంగా వదిలేద్దని అందులో ఉంటుంది. కాబట్టి యేసు ప్రభు వారు భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాడు. ఆయన చనిపోతున్నాడు, తల్లి ఒంటరి అయిపోతుంది అని చెప్పి యోహాన్ భక్తునికి అప్పచెప్తాడు. యేసు ప్రభు వెళ్ళిపోతూ ఉంటే మరి మరియమ్మ గారు ఒంటరి అయిపోతారు కాబట్టి మరియమ్మ గారికి యోహాన్ భక్తునికి అప్పచెప్పారు. యోహాన్ భక్తుడు కూడా మరి మరియమ్మ గారితో సొంత కొడుకు లెక్కనే ఉంటాడు. మరియమ్మ గారు యోహాన్ భక్తుని దగ్గరనే చనిపోయింది. యోహాన్ భక్తునికి అప్పచెప్పటానికి కారణం, యేసు ప్రభుతో పాటు చివరి వరకు ఉన్నది యోహాన్ భక్తుడే, అందుకే అప్పచెప్పటం జరిగింది. మత్తయి, మార్కు, లూకా సువార్తల్లో లేని విషయాలు యోహాన్ సువార్తలో ఉంటుంది. అన్నిటికంటే లాస్ట్ రాయబడిన గ్రంథం యోహాన్ సువార్త అన్నమాట. 90వ శతాబ్దంలో ఎప్పుడో రాశాడు. యోహాన్ భక్తుడు చనిపోయే మూమెంట్లో రాసిండు యోహాన్ సువార్త. అందుకే మత్తయిలో, మార్కులో, లూకాలో వీటిలో లేనివి కూడా యోహాన్ సువార్తలో ఉంటాయి. యేసు ప్రభుకి ప్రియమైన శిష్యుడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, బైబిల్లో ముందే పాత నిబంధనలో చాలా యేసు ప్రభు గురించి, మెస్సయ్య గురించి చెప్పబడ్డది. ఆయన స్నేహితులు ఆయనను అమ్మేస్తారు, ఆయన గడ్డాన్ని పెరుకుతారు, అంటే గడ్డాన్ని చింపుతారు, ఆయనని గాయపరుస్తారు, తర్వాత యెహోవా ఆయనని శిక్షిస్తాడు. ఇట్లా చాలా మాటలు పాత నిబంధనలో యేసు ప్రభు గురించి ఉన్నాయి. తర్వాత నీ రాజు గాడిద పిల్ల ఎక్కి వస్తాడు అని కూడా ఉంది. తర్వాత చనిపోయి తిరిగి లేస్తాడని కూడా ఉంది. ఈ వచనాలన్నీ నెరవేర్చడానికి యేసు ప్రభు వచ్చాడు. అక్కడ చేదు చిరకనిస్తాడు. ఆ చేదు చిరక ఎందుకు ఇస్తారంటే, అదొక మత్తు మందు లెక్క పనిచేస్తుంది.
ఆ చిరక నాలుక మీద పెట్టినప్పుడు ఏమవుతుందంటే బాడీ మొత్తం తిమ్మిరెక్కుతుంది, పెయిన్ అంత ఉండదు అనమాట. దాహం వేస్తుంది అంటే వాళ్ళు ఆ చిరకని నోట్లో పెడితే దాన్ని రిజెక్ట్ చేస్తాడు. ఎందుకు అంటే నాకు ఈ మత్తు మందు అవసరం లేదు, నేను అట్లనే బాధలు భరిస్తా అని చెప్పి, అందుకే ఆ చిరకను నోట్లో పెడతాడు. తర్వాత మనం చూస్తే యేసుప్రభు వారు, తండ్రి నా చెయ్యి ఎందుకు వదిలేసినావు, నా తండ్రి నా చెయ్యి ఎందుకు వదిలేసినావు అనే మాట కూడా మనకి కనబడుతుంది. నన్ను ఎందుకు వదిలేసినావు అంటే అప్పటి వరకు కూడా ఉన్నాడు. ఎప్పుడు వదిలేసిండు దేవుడు యేసుప్రభుని అంటే బాగా అర్థం చేసుకోవాలి. ప్రభా వీళ్ళు ఏం చేస్తారో వీళ్ళకి తెలియదు, వీళ్ళ పాపాలు క్షమించని ఒక మాట అంటాడు. అప్పుడు అక్కడ మనుషుల్లో ఉన్న పాపం అంతా కూడా యేసుప్రభు మీద వస్తుంది. అది చూసి తండ్రి అయిన దేవుడు ఏం చేస్తాడంటే అది చూడలేక పక్కకు జరుగుతాడు. ఆ ఒక్క క్షణమే ఎడబాటు వస్తుంది. అప్పుడు నా తండ్రి నన్ను ఎందుకు వదిలేసినావు అంటాడు. ఆ మాట అనటానికి కారణం అది. అట్లా చాలా చాలా ఇంపార్టెంట్ డీటెయిల్స్ అక్కడ మనకి కనబడుతుంది. సమాప్తమైంది అనే మాట కనబడుతుంది, నేను దప్పికొనుచున్నాను అనే మాట కనబడుతుంది. సమాప్తమైంది అని అంటే ఆయన ఒక పర్పస్ కోసం వచ్చిండు, ఆయన ఒకటి నెరవేర్చడానికి వచ్చిండు, దాన్ని నెరవేర్చిండు. అందుకే ఇట్ ఈస్ ఫినిష్డ్, సమాప్తమైంది అన్నాడు. అట్లా 7 మాటల్లో మనకు కనబడుతుంది. దాని తర్వాత సిల్వ అనే కల్చరు, అది రోమియోలు కనుక్కున్న కల్చర్ అన్నమాట. రోమియోలు కనుక్కున్న కల్చర్ అది. రోమా గవర్నమెంట్ అనేది వస్తుంది, అది ప్రపంచాన్ని ఏలుతుంది. ఆ రోమా గవర్నమెంట్లోనే మెస్సయ్య అనే వ్యక్తి చనిపోతాడని పాత నిబంధన లేఖనాలు ఉన్నాయి. ఈవెన్ దో నెబుకద్నెజర్ అనే రాజు కళ చూసినప్పుడు కూడా అది రోమన్ గవర్నమెంట్కి సంబంధించిన కళగా ఉంటుంది. నెబుకద్నెజర్ అనే రాజు కళ చూసినప్పుడు ఒక బొమ్మ కనబడుతుంది. ఆ బొమ్మ తలకై గోల్డ్లో కనబడుతుంది, తర్వాత భుజాలు కడుపు వరకు వెండితో కనబడుతుంది, తర్వాత కడుపు నుంచి కింద తొడల వరకు ఇత్తడితో కనబడుతుంది. ఈ తొడ తర్వాత పాదాలు ఇనుముతో కనబడుతుంది, ఐరన్ ఇనుము. తర్వాత పాదాల కాళ్ళు, వేళ్ళు 10 వేళ్ళు, ఇవి ఏంది అని అంటే ఇనుము ఇంకా మట్టి కలిసి ఉంటాయి. రోమా గవర్నమెంట్ని మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే 10 రాజ్యాలు కలిస్తే రోమా సామ్రాజ్యం అవుతుంది అన్నమాట. బాగా అర్థం చేసుకోవాలి. అక్కడ మనం చూస్తే అక్కడ ఏమైందంటే ఒక చిన్న రాయి వచ్చి పడ్డది, ఆ బొమ్మ పేలిపోయింది. తర్వాత ఆ రాయి పెద్ద కొండగా మారింది. అది యేసుప్రభు. ఆ రాయి ఎవరో కాదు, యేసుప్రభు అని, మనుష్య కుమారుడు అని దానియేలు భక్తుడు యేసుప్రభు కంటే ముందు చెప్తాడు. అప్పటికి ఇంకా యేసుప్రభు పుట్టాడు. దానియేలు భక్తునికి యేసుప్రభుకి 700 సంవత్సరాలు డిఫరెన్స్ ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రవచనాలు అన్నమాట. ప్రవచనము అంటే జరగబోయేది, జరిగేది అన్నమాట. ఆ ప్రవచనాలు అన్నిటి కూడా నెరవేర్చడానికి యేసుప్రభు వారు వచ్చింది. అతని స్నేహితులు అతన్ని మోసం చేస్తారు, 30 నాణాలకు ఆయన అమ్మబడతాడు. ఇవన్నీ పాత నిబంధన లేఖనాలు ఉంటాయి. ఎప్పుడన్నా టైం ఉన్నప్పుడు అది ఒకసారి స్టడీ చేద్దాం. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే యేసుప్రభులో జరిగిన ప్రతి విషయం, ప్రతి ఇన్సిడెంట్ కూడా, ప్రతి దానికి కూడా చాలా పరమార్థాలు ఉన్నాయన్నమాట. హల్లెలూయా. చాలా ప్రతి పాయింట్ అందులో చాలా ఇంపార్టెంట్ మీనింగ్ ఉంటుంది, దాంట్లో చరిత్ర ఉంటుంది. మనకొక్కరికే కాదు, అది చరిత్ర నెరవేర్చడానికి కూడా యేసుప్రభు వారు అవన్నీ కూడా చెప్పటం జరిగింది. తర్వాత చాలామందికి తెలియని ఒక విషయం ఏంటంటే యేసుప్రభు చనిపోయిన తర్వాత ఆ గుహలో ఎందుకు పెట్టిర్రు? కాల్ చేయొచ్చు కదా, లేదంటే సమాధి చేయొచ్చు కదా, ఆ గుహలో ఎందుకు పెట్టిర్రు అని మనం ఆలోచిస్తే అక్కడున్న యూదుల కల్చర్ ఎట్లా ఉంటుందంటే కొంతమంది వాళ్ళు చనిపోకముందే వాళ్ళ సమాధిని కట్టుకుంటూ ఉంటారు. ఒక గుహ లాంటిది వాళ్ళు కొనుక్కొని అక్కడ రాయలన్నీ పగలగొట్టుకొని వాళ్ళకి ఇష్టమైన పేర్లు, మాటలు, కొటేషన్స్ అందులో రాసుకొని వాళ్ళ పిల్లలకు చెప్పుకుంటారు, నేను చనిపోతే ఇదే నా సమాధి, నన్ను ఇందులో పెట్టేయాలి మీరని చెప్తారు. అప్పుడు
ఆ విధంగా ఉన్నప్పుడు అర్మతే యూసేపు అని ఒక ధనవంతుని యొక్క సమాధి, అది ఆయన చనిపోకముందే సమాధి కట్టుకున్నాడు. ఆయన్నే ఏం చేస్తాడంటే యేసు ప్రభుని ఆ సమాధిలో నేను పెట్టుకుంటా అని చెప్తాడు. చాలా ప్రాముఖ్యమైన విషయం. అంటే యేసు ప్రభు వారు అదే సమాధికి వెళ్ళిపోయాడు. చాలా కారణాలు. ఆ రోజు చనిపోవటం అనేది ఏది శుక్రవారం ఉందో పస్కా పండుగ దినం అన్నమాట. యేసు ప్రభు పస్కా పశువుగా వచ్చాడు, గొర్రె పిల్ల. ఈ పస్కా పండుగ చేసినప్పుడు ఆ గొర్రెకి ఏం చేస్తారు అంటే ఆ గొర్రెకి కాళ్ళకి చేతులకు కట్టేసి గొర్రెకి ఒక రంధ్రం పెడతారు, ఎక్కడైనా ఏదో ఒక సైడ్లో కడుపు దగ్గర. రంధ్రం పెట్టినప్పుడు అందులోకెళ్ళి బ్లడ్ ఫ్లో అవుతుంది అనమాట. ఆ బ్లడ్ అంతా కూడా వెళ్ళిపోవాలి, ఆ బ్లడ్ తాగనీకి ఉండదు. ఆ బ్లడ్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఆ మాంసాన్ని వండుకొని తింటారు. అది ఆ పస్కా పండగ యొక్క నియమం అన్నమాట. యేసు ప్రభు వారిని కూడా మనం ఆలోచిస్తే ఆయన కాళ్ళు చేతులు కట్టేశారు, పక్కలో బల్లెపోటు జరిగింది, మొత్తం బాడీలో బ్లడ్ అంతా పోయింది. హల్లెలూయా. అందుకే మనం ఏం చేస్తాము అంటే ఆ రొట్టె ద్రాక్షరసాన్ని మనం ఏం చేస్తాము అంటే ఆయన జ్ఞాపకం చేసుకోవటానికి తింటాం. ఇప్పుడు మనం పస్కా పశువు అనే పండగ చేయటం అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు అని అంటే ఆయన చనిపోయాడు, ఆయన చేసేసిండు. ఈ పస్కా పండగ ఎందుకు చేయమన్నారు అంటే అప్పటి కాలంలో యూదుల కొరకు దేవుడు గుర్తుకు రావాలి. ఎందుకు అనంటే ఐగుప్తు దేశంలో మొదటి సంతానాన్ని దేవుడు చంపేసిండు. పిల్లలు అడిగితే ఎందుకు ఈ పండగ చేస్తున్నారు అంటే దేవుడు మరి ఐగుప్తు దేశం నుంచి మనల్ని రక్షించాడు, మీరు వాళ్ళకి చెప్పాలి, ఆ గుర్తుకు రావాలి అని చెప్పి ఆ పండగ చేయమని చెప్పిండు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యం. కావ్య సిస్టర్ మీ ఫోన్ మ్యూట్లో పెట్టండి. అయితే యేసు ప్రభు వారిది బలి అర్పణ జరిగింది. అందుకే మనం సండే ఏం చేస్తాము అంటే రొట్టె ద్రాక్షరసాన్ని మనం తీసుకుంటాం. సండేనే కాదు, ఇప్పుడైనా తీసుకోవచ్చు. అయితే ఎప్పుడు తీసుకోవాలి అంటే ఆయనను జ్ఞాపకం చేయటానికి తీసుకోవచ్చు. ఇప్పుడు మనము అందరం సహోదరులుగా మనం ఒక దగ్గర కలిసినప్పుడు రొట్టె ద్రాక్షరసం తీసుకొని మనం ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటాం. ఈ రొట్టె ద్రాక్షరసం తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే ప్రభువుని మనం గుర్తు చేసుకుంటున్నాం. ఎస్, ప్రభు నా కొరకు చనిపోయాడు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. చాలా చర్చెస్లో ఏం చేస్తున్నారంటే ఆ రొట్టె ఇవ్వకుండా ఆ రొట్టె వేఫర్స్ ఇస్తారు అనమాట. అది ఇవ్వకూడదు, అది చాలా తప్పు. అది ఎందుకంటే అక్కడ రొట్టె విరిచిర్రు అని చెప్పి రాయబడ్డది. ఆ రొట్టె కూడా గోధుమల రొట్టెనే ఉండాలి. వేరే మిక్స్డ్ గ్రెయిన్ ఆటతో చేసిన రొట్టె, లేకపోతే రొట్టెలో చక్కెర పెట్టి స్వీట్ లెక్క చేసి రొట్టె ఇస్తారు, అది కాదనమాట. లేవి కాండం మనం చదివినప్పుడు పిండి, అందులో కొంచెం నూనె, అందులో కొంచెం ఉప్పు వేసి ఒక రొట్టెని చేయమని చెప్పిండు. 10 రొట్టెల బల్ల గురించి మాట్లాడినప్పుడు అది యాజకుడే తినాలని ఉంటుంది. అక్కడి నుంచి వచ్చిందనమాట నియమం. ఈ పస్కా పండుగ అప్పుడు ఏం చేస్తారంటే ఒక గొర్రె పిల్లని చంపి రొట్టెలను చేసుకొని రాత్రి ఆ కూర తినేసేయాలి, ఆ రొట్టె కూడా తినేసేయాలి. అది కూడా తినేటప్పుడు నిలబడి తినాలి, కూర్చొని తినేది కాదు. అంటే దాని అర్థం ఏంటి అంటే నడుస్తూ తినాలి. అంటే అంటే దేవునితో ప్రయాణం చేస్తూ మనం ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని భుజించాలి, దాని అర్థం. అట్లనే మనం ప్రభు బల్ల తీసుకుంటున్నప్పుడు మనం మోకరించి, కొన్ని చర్చెస్లో ఏం చేస్తారంటే వాళ్ళే వచ్చి ఇస్తారు, కొన్ని చర్చెస్లో ఏంటంటే మనమే పోయి తీసుకుంటాం. ఏదైనా చేయొచ్చు, తీసుకోవటం అయితే చాలా ఇంపార్టెంట్. ఇట్లా చాలా విషయాలకి లింక్ ఉంటూనే ఉంటుంది. అది కొత్త నిబంధనలు. కొంతమంది ఏమంటారంటే ఆదివారమే ఇవ్వాలి, యేసు ప్రభు వారు ఆదివారమే లేచిందని చెప్తారు. అయితే దుబాయ్లో ఆదివారం సెలవు ఉండదు, శుక్రవారమే ఇస్తారు. శుక్రవారం కూడా ఇవ్వచ్చు, పెద్ద తప్పేమీ కాదు. ఈ విధంగా మనం ప్రభు యొక్క రొట్టె, ప్రభు యొక్క శరీరంలో మనం పాల్గొంటాం. దానివల్ల చాలా లాభాలు ఉన్నాయి, నేను చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు అది నేను చెప్తలేను, ఎందుకంటే టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. యేసు ప్రభు సిలువ గురించే మనం ఆలోచిస్తాం. యేసు ప్రభు సిలువల గురించి మనం ఆలోచిస్తే 2 దొంగలు ఉంటారు. లెఫ్ట్ సైడ్లో ఒక దొంగ ఉంటాడు, రైట్ సైడ్లో కూడా ఒక దొంగ ఉంటాడు.
ఎప్పుడు కూడా మనం యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం అన్నప్పుడు సిల్వ రక్తమే జయం అని చెప్పొద్దు. ఎందుకు చెప్పొద్దు అంటే, మీరు యేసు రక్తం అనండి, మూడోసారి సిల్వ రక్తమే జయం అని మీ నాలుక వచ్చేస్తుంది. సైతాన్ ఆ విధంగా మార్చేస్తుంది అనమాట. సిల్వ రక్తమే జయం అని చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదు అంటే, సిల్వలో చాలామంది చనిపోయారు. యేసుప్రభు శిష్యులు పేతురు కూడా సిల్వ మీద చనిపోయాడు. తర్వాత ఇద్దరు దొంగలు కూడా చనిపోయాడు. అయితే ఇద్దరు దొంగలతో ప్రభు మాట్లాడటం జరిగింది. ఒక దొంగని దేవుడు ఆశీర్వదించాడు. నేడు నువ్వు కూడా నాతో పరదేశంలో ఉంటావు అని చెప్పాడు. నీవు కూడా నాతో పరదేశంలో ఉంటావు అంటే, యేసుప్రభు వారు అంత బాధలు అంత వేదనలు భరిస్తూ కూడా దొంగని కూడా ఆయన ఏం చేసిండంటే ప్రేమించాడు. హల్లెలూయా. చాలామంది ఏమంటారంటే, అది పాపము, ఇది పాపము, అట్లుండాలా ఇట్లుండాలి ఇవన్నీ చెప్తారు. కానీ యేసు ప్రభుకి అట్లా ఏమి ఉండదు. నువ్వు ఎన్ని పాపాలు చేసినా ప్రభు ప్రేమిస్తాడు. అట్లా అని చెప్పి పాపాన్ని ఆయన ఎంకరేజ్ చేస్తలేడు. ఆయన భయం ఏంటంటే, పాపం నిన్ను ఏడ డిస్టర్బ్ చేస్తుంది అని దాన్ని వదిలే అంటున్నాడు అంతే. ఇప్పుడు దొంగ ఉన్నాడు, దొంగతనం అనేది మహాపాపము. అప్పట్లో దొంగతనం చేస్తే రాళ్ళతో కొట్టి చంపండి. ఒక్క ఎద్దుని వాడు దొంగలిస్తే 5 ఎద్దులు వాడు అప్పచెప్పాలి. ఒక ఎద్దు 10,000 ఉందనుకోండి, వాడు దొరికితే 50,000 ఇవ్వాలి. అంటే 5 ఎద్దులకు సంబంధించిన డబ్బులన్నా ఎద్దులన్నా ఇవ్వాలి. అంటే ఒక దొంగకి అంత పెద్ద శిక్ష. ఎందుకు అట్లా చెప్పిండు అని అంటే, నెక్స్ట్ టైం ఎవడు కూడా దొంగతనం చేయొద్దు. ఎందుకంటే దొంగతనం చేయటం వల్ల చాలా లాస్ ఉంటుంది. ఇప్పుడు ఒక ఫ్యామిలీ పైసా జమ చేసుకొని పెళ్లి కోసం డబ్బులు దాచుకుంటారు. ఒక వ్యక్తి వచ్చి ఆ డబ్బులు తీసుకొని పోతే పెళ్ళి ఆగిపోతుంది. పెళ్ళి ఆగిపోయిందని చెప్పి పరువు పోతుంది, ప్రాణాలు పోతాయి, ఎన్నో వస్తాయి. కాబట్టి ఇది జరగద్దని దేవుడు ఆ చట్టం తెచ్చాడు. అయితే దొంగలను కూడా దేవుడు ప్రేమిస్తాడు. యేసు ప్రభువారు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అన్నాడు. ఇక్కడ మనం ఒకటి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, యేసు ప్రభువారికి బాప్టిజంతో పని లేదు. ఇప్పుడు దొంగ ఉన్నాడు, ఆయన బాప్తిజం తీసుకోలేడు, కానీ పరదేశికి వెళ్ళిపోయాడు. పరదేశ్ వేరు, పరలోక రాజ్యం వేరు. పరదేశ్ అంటే చనిపోయిన వాళ్ళందరూ స్టోర్ అయ్యే ఒక ప్లేస్ అన్నమాట. పరలోకంలోనే ఒక ప్లేసు. ఇప్పుడు భూలోకం ఉంది, భూలోకంలో కొన్ని ప్లేసెస్ ఉంటాయి. చైనా, జపాను, ఇండియా, సింగపూర్, అలా ఎలా అయితే ప్రాంతాలు ఉన్నాయో అట్లనే పరలోకం అనేది చాలా పెద్దది. అందులో పరదేశ్ అనేది ఒక ప్లేస్ ఉంటుంది, నరకం అనేది ఒక ప్లేస్ ఉంటుంది, పాతాళం అనేది ఒక ప్లేస్ ఉంటుంది. దేవుడు ఉండే లోకం, దేవుడు ఉండే ప్రదేశం వేరే ఉంటుంది, దేవదూతలు ఉండే ప్రదేశం వేరే ఉంటుంది. ప్రభు కొరకు బాప్తిజం తీసుకొని చనిపోయిన వాళ్ళ ప్లేస్ వేరే ఉంటుంది. ప్రభువుని నమ్మని వాళ్ళు అన్యులు చనిపోయిన ప్లేసు, ఆ పరదేశం అనేది కూడా వేరే ఉంటుంది. అయితే యేసు ప్రభు వారు ఏమన్నారంటే, దొంగ ఏమన్నారంటే, నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అన్నాడు. అంటే యేసు ప్రభుతో పాటు ఆయన కూడా వెళ్ళిపోయాడు. దానికి కారణం ఏంటంటే, ఆయన యేసు ప్రభుని ఒప్పుకున్నాడు, ఆయన సొంత రక్షకుడుగా అంగీకరించాడు. ఇప్పుడు కొంతమంది పేషెంట్లు ఉంటారు, ఇది మీరు అందరూ కూడా బాగా అర్థం చేసుకోవాలి. కొంతమంది పేషెంట్లు ఉన్నప్పుడు ఆ పేషెంట్ కొన ప్రాణంలో ఉంటారు. ఆ కొన ప్రాణంలో ఉన్న పేషెంట్ దగ్గర ఖచ్చితంగా మీరు వెళ్ళి కొద్దిసేపు యేసు ప్రభు గురించి చెప్పి వాళ్ళ పాపాలు ఒప్పిపియాలి. నేను చెప్తా బ్రదర్, మీరు అట్లనే ప్రేయర్ చేయండి అని, ప్రభా నా పాపం క్షమించి వాళ్ళతో చెప్పిపియాలి. ఇన్ కేస్ మీరు ప్రార్థన చేసిన తర్వాత 1 రోజు 2 రోజులు 10 రోజులకు నెలకు అతను చనిపోయాడు అనుకోండి, ఖచ్చితంగా ఆయన పరదేశ్ అనే ప్లేస్కి వెళ్ళిపోతాడు. అంటే నరకానికి పోకుండా పరలోకానికి వెళ్తాడు. మరి బాప్తిజం తీసుకోలే కదా బ్రదర్ అంటే, తీసుకోలేడు. మరణానికి ఆయన దగ్గరలో ఉన్నాడు. ఇక్కడ దొంగ కూడా అదే, ఆయన మరణానికి దగ్గరగా ఉన్నాడు, బాప్తిజం తీసుకొని ఛాన్సే లేదు, కానీ యేసు ప్రభువుని అంగీకరించాడు. ఆ వాక్యం అనేది ఇప్పుడు కూడా వర్తిస్తుంది. కాబట్టి మీకు తెలిసిన బంధువులు, చుట్టాలు ఎవరైనా సీరియస్ కండిషన్లో ఉంటే, వినే పొజిషన్లో డాక్టర్స్ చెప్పేస్తారు ఇంకా హోప్ లేదు, ఈయన చనిపోతున్నాడు అని అట్లా ఉంటే, ఖచ్చితంగా వాళ్ళ దగ్గర పని కట్టుకొని వెళ్ళి వారి కోసం భారం కలిగి ప్రార్థన చేసి కొన్ని పాటలు పాడి, మీరు ఇట్లా ఒప్పుకుంటే పరలోకానికి వెళ్తారు, మీరు ఏం చేయటం అవసరం లేదు, నోటి ద్వారా ఒప్పుకోండి, యేసయ్యను దేవుడుగా అంగీకరించండి అని చెప్పి
మనము వారికి ఈ పాపాలు ఒప్పిస్తున్నాము అంటే ఖచ్చితంగా పరలోకానికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. బాప్తిజంతో పని లేదు. ఎట్లా అంటే ఇప్పుడు ఈ దొంగ బాప్తిజం తీసుకోకుండానే పరదేశకి వెళ్ళిపోయాడు. తర్వాత యేసు ప్రభు వారు చనిపోయాడు, ఆయనని సమాధిలో పెట్టారు. మరి ఎక్కడ పోయిండు? పరలోకానికి పోయిండా, నరకానికి పోయిండా, ఏడికి పోయిండు అని ఆలోచిస్తే పాతాళ లోకంలో పోయిండు. ఈ పాతాళ లోకం ఎవరు అంటే బైబిల్లో ఉన్న పరిశుద్ధులు, ఆదాం నుంచి యేసుప్రభు వరకు యెహోవా దేవుని అంగీకరించి చనిపోయిన వాళ్ళందరూ కూడా ఎక్కడున్నారంటే పాతాళంలో ఉన్నారు. అందుకే మనము ఒక మంత్రగత్తె చూస్తే భూమి కింద నుంచి ఒకడు వచ్చిండు, సమయల్ ప్రవక్త వచ్చిండని మనకు అందులో రాయబడుతుంది. వీళ్ళంతా పాతాళంలో ఉన్నారు. పాతాళం అనేది భూమి కింద ఉంటుంది. యేసుప్రభు వారు ఏమని చెప్పారంటే యోన చేప కడుపులో ఎట్లయితే ఉంటాడో, సముద్ర గర్భంలో ఎట్లయితే ఉంటాడో, మనుష్య కుమారుడు కూడా భూమి కింద భూమి లోపల 3 రోజులు ఉండిన తర్వాత ఆయన వస్తాడు అని చెప్పాడు. అయితే యేసుప్రభు వారు ఏం చేశారంటే ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఆత్మ పాతాళ లోకంలో వెళ్ళింది. పాతాళ లోకంలో వెళ్ళి అక్కడున్న వాళ్ళందరికీ సువార్త చెప్పి వాళ్ళందరినీ విడిపించేసిండు అనమాట. చెరగా హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా ఈ మాట ఉంటుంది. అందరిని ఒక్కటేసారి విమోచన చేసిండు. అందులో దావీదు వస్తాడు, సమూయేలు వస్తాడు, సంసోన్ వస్తాడు, గిద్యోను వస్తాడు. పరిశుద్ధులంతా కూడా బైబిల్లో ఉన్న పరిశుద్ధులు కావచ్చు, లేకపోతే ఇతర మతాల్లో కూడా ఉండి దేవుని నమ్మిన వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. వీళ్ళందరూ కూడా ఏమైపోయారంటే ఆ పరదేశ్ అనే ప్లేస్కి వెళ్ళిపోయారు. అప్పటి వరకు ఎవరు వెళ్ళలేదు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. అంటే యేసు ప్రభు వారు ఆయన చనిపోయిన తర్వాత కూడా ఏం చేసిండు? సేవ చేసిండు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇప్పుడు మనకి హిందూ మతం ఉంది. హిందూ మతంలో దేవునికి సంబంధించిన ఆనవాళ్ళు చాలా ఉన్నాయన్నమాట. సైతానుడు అది తెలియకుండా దాన్ని మార్చేసిండు. మన ఋషులు వాళ్ళంతా యాగాలు చేశారు. వాళ్ళు యాగాలు చేసినప్పుడు దేవుడు కొన్ని విషయాలు చెప్పాడు. ప్రజాపతి అనే వ్యక్తి వస్తాడు, ఆయన మనుషుల కొరకు చనిపోతాడు, ఆయననే దేవుడు, ఆయన నమ్మాలని చెప్పి వేదాల్లో కూడా రాయబడ్డది, ఉపనిషత్తులో కూడా రాయబడ్డది. ఇవన్నీ కూడా యేసు ప్రభువులో నెరవేరినాయి. మరి ఆ ఋషులకు ఎవరు చెప్పారు అంటే దేవుడే చెప్పిండనమాట. ఇప్పుడు మనం చూసే బైబిల్లో ఓం అనే ఒక మాట కనబడుతుంది. హిందూయిజంలో ఓంకార రూపుడు. ఓం అంటే ఏంటంటే వాక్యము అని అర్థం. ఓంకార రూపుడు అంటే వాక్యమైన దేవుడు. వాక్యమైన దేవుడు ఎవరు అంటే యేసుప్రభు. అట్లా బైబిల్లో కనిపించే చాలా హిందుత్వంలో కనిపించే చాలా అంశాలు యేసు ప్రభుకు వర్తిస్తుంది. ఓం శ్రీ బ్రహ్మపుత్రాయ నమః అంటే బ్రహ్మ యొక్క కుమారుడు, ఆయననే ప్రజాపతి అని ఈ సాంస్క్రిట్లో ఉన్న మీనింగ్ అన్నమాట. బ్రహ్మ అంటే మనం చూస్తే బ్రహ్మలోకంలో బ్రహ్మకు ఒక కొడుకు పుడతాడు, ఆయన పేరే మను. ఈ మను అనే వ్యక్తి మనుధర్మశాస్త్రం రాశాడు. ఈ మనుధర్మశాస్త్రం ఏంటంటే ఈ సనాతన ధర్మం అన్నమాట. బ్రాహ్మణ్స్ క్యాస్ట్ అన్నమాట ఇది. అంటే బ్రాహ్మణుల మతం. హిందూ మతం వేరు, సనాతన ధర్మం వేరు. హిందూ మతంలో 2 ఉన్నాయి. కొంతమంది ఏమో విష్ణువుకి మొక్కే వాళ్ళు ఉన్నారు, కొంతమంది శివుడికి మొక్కే వాళ్ళు ఉన్నారు. ఈ విష్ణువుకు మొక్కే వాళ్ళు ఎవరు అంటే నరసింహస్వామి అవతారం అంటారు, రాముని అవతారం అంటారు, కృష్ణుని అవతారం అంటారు. నిలువు బొట్టు పెట్టేటోళ్ళు అంటే వైష్ణవ్స్ అనమాట. అడ్డంగా నామాలు పెట్టేటోళ్ళు ఎవరు అంటే శివభక్తులు. అయితే ఈ సనాతన ధర్మంలో కూడా చాలా రకాలు. ఇవన్నీ కూడా యేసుప్రభుకి ఆపాదిస్తాయి. ఈ బ్రహ్మపుత్రుడు మను అనే వ్యక్తి ఈ సనాతన ధర్మాన్ని తీసుకొని వచ్చాడు. కానీ బాగా మీనింగ్ అర్థం చేసుకుంటే బ్రహ్మపుత్ర అంటే సృష్టికర్త కుమారుడు. యేసుప్రభు ఏమన్నాడు? నేను సృష్టికర్త కుమారుని అన్నాడు. పరిశుద్ధాత్మ వల్ల నువ్వు గర్భవతి కుమారునిగా అంటావని దేవదూత చెప్పాడు. పరిశుద్ధాత్ముడు ఎవరు అంటే సృష్టికర్త. అట్లా చాలా ఉంటాయి. ఓం శ్రీ కన్యసుతాయ నమః
అవన్నీ వేదాల్లో ఉన్నాయి. దానికి మీనింగ్ అడిగితే మన వాళ్ళు చెప్పారు. హిందూ దేవుళ్ళు దేవతల్లో ఎవ్వరు కూడా కన్యకకి పుట్టరు అనమాట. ఒక మరియమ్మకే యేసుప్రభు పుట్టిండు. ఈ మాటలు ఎప్పుడున్నాయి? యేసుప్రభు వారు పుట్టకముందు రాయబడిన మాటలు ఇవి. ఓం శ్రీ పంచగాయ నమః. ఆ దేవునికి 5 గాయాలు ఉంటాయని చెప్పారు. అందులో ఉన్నదన్నమాట. చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఆలోచన ఇస్తే, అటు ఖురాన్లో తీసుకోండి, యేసుప్రభుకు సంబంధించిన ముద్రలు ఉంటాయి. ఇటు హిందుత్వంలో చూసుకోండి, యేసుప్రభుకు సంబంధించిన ముద్రలు ఉంటాయి. బైబిల్లో తీసుకోండి, యేసుప్రభుకు సంబంధించిన ముద్రలు. అవన్నీ నెరవేర్చడానికి యేసుప్రభు వచ్చిండు. కాబట్టి అదెందుకు ఇట్లా జరిగింది, ఇదెందుకు ఇట్లా జరిగిందంటే దాని వెనకాల చాలా పెద్ద స్టోరీ జరిగి ఉంటుంది, చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు యేసుప్రభుకు చేదు ఎందుకు ఇచ్చిరు అని అంటే దాని గురించి ముందే చెప్పిండు. చేదు చిరకను ఆయన విసర్జిస్తాడు అని రాయబడ్డది. కాబట్టి ఆ వాక్యాన్ని నెరవేర్చడానికి ఆయన కొంచెం చేదు తీసుకొని దాన్ని రిజెక్ట్ చేసేస్తాడు. ఇవన్నీ అటు ప్రతిదీ కూడా అంటే యేసుప్రభు పుట్టుక గురించే కాదు, ఆయన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఆయన ఎలా చచ్చిపోతాడు, ఎలా తిరిగి లేస్తాడు అనేది పాత నిబంధనలు మొత్తం ఉన్నాయన్నమాట. పాత నిబంధనలో కీర్తన గ్రంథంలో యెహోవా దేవుడు ఆరోహణం అవుతాడని ఒక మాట ఉంటుంది. ఆరోహణం అంటే భూమి మీద నడుచుకుంటూ పరలోకానికి వెళ్ళటం. అది ఎవరి లోపల నెరవేరిందంటే యేసు ప్రభు లోపల నెరవేరింది. యెహోవా నా కాపరి. యేసు ప్రభు ఏమంటున్నాడు? నేను గొర్రెలకు మంచి కాపరిని అంటున్నాడు. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టు. ఒక కాపరిని కొట్టినప్పుడు గొర్రెలు ఎట్లయితే చెదిరిపోతారో, నన్ను కొట్టినప్పుడు మీరు అందరూ చెదిరిపోతారు అన్నాడు. శిష్యులందరూ కూడా పారిపోయారు. యేసుప్రభు చెప్పిన ప్రతి మాట దాని వెనకాల చాలా పెద్ద ఇంటెన్స్ ఉంటుంది అన్నమాట. అవన్నీ కూడా ప్రవచనాల్లో ముందే చెప్పబడ్డది. హల్లెలూయా. కాబట్టి యేసుప్రభు మరణం అనేది యాక్సిడెంటల్గా జరగలేదు. ఇప్పుడు మన హిందుత్వ సోదరులు ఏమంటారంటే 3 మేకులు పీక్కోలేనివాడు దేవుడు ఎట్లా అయిండు అని వాళ్ళు ప్రశ్నిస్తారు. వాళ్ళకి తెలియదు. 3 మేకుల గురించి ఆలోచిస్తున్నారు కానీ ఆయన చనిపోయి తిరిగి లేచిండని చెప్పి వాళ్ళు నమ్మరు. కొంతమంది ఏమని రాసుకున్నారు అంటే ఆయన చనిపోలేదు, ఆయన చనిపోకముందే వేరే వాళ్ళు వచ్చి ఆయన లేపేసారు అంటారు. ఈవెన్ దో ఖురాన్లో కూడా ఏముంటుందంటే యేసుప్రభు వారు చనిపోలేదు, ఆయన చనిపోకముందు అల్లా అనే దేవుడు ఆయన తీసుకొని వెళ్ళిపోయాడని అందులో రాయబడ్డది. కానీ ఇక్కడ మనం ఆలోచిస్తే యేసుప్రభు చనిపోయి తిరిగి లేచిన 600 సంవత్సరాల తర్వాత ఖురాన్ అనేది వచ్చింది. యేసుప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత 600 సంవత్సరాల తర్వాత 6వ శతాబ్దంలో వచ్చింది. కాబట్టి మనం అక్క చెప్పండి. కట్ అయిపోండి అక్క, నో ప్రాబ్లం. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, యేసుప్రభు ప్రతి రూపంలో కూడా, ప్రతి శిలువ యాగంలో కూడా చాలా కారణాలు ఉన్నాయి. ఇంకా కొంతమంది ఏం చెప్తారంటే అసలు ఆయన శిలువ మీద చనిపోనే లేదు, అదంతా బూటకము, అదంతా ట్రాష్ అని కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు. అయితే చరిత్ర ఏం చెప్తుందంటే యేసుప్రభు వారి శిలువ దొరికింది అని చెప్తుంది. యేసుప్రభు వారికి శిలువ వేసినప్పుడు ఆయన చనిపోయిన తర్వాత 3 శిలువలు తీసి ఒక దగ్గర పెట్టేసారు. తర్వాత అది దొరికినాయి. అది దొరికిన తర్వాత ఈ 3 శిలువల్లో రక్తం ఉంది. ఏది యేసుప్రభు శిలువ అని అర్థం కాలేదు. అప్పుడు ఒక ఆయన ఏం చేసిందంటే కొంతమంది పేషెంట్లను తీసుకొచ్చాడు. పేషెంట్లను తీసుకొచ్చి ఏం చేసిండంటే ఈ 3 శిలువను ముట్టించిండు వాళ్ళని. అయితే యేసుప్రభు శిలువను ఎవరైతే పేషెంట్ ముట్టుకున్నారో వెంటనే వాడు బాగా అయిపోయాడు. హల్లెలూయా. ఇది చరిత్రలో ఉందన్నమాట, స్టోరీ కాదు నేను చెప్పే, చరిత్రలో జరిగిన సంఘటన నేను చెప్తున్నాను. అప్పుడు యేసుప్రభు వారు చనిపోయిండు కరెక్టే అని చెప్పి ఆ శిలువ ఇప్పుడు కూడా ఉన్నది, మనం మ్యూజియంలో అది మనం చూడవచ్చు. యేసుప్రభు వేసుకున్న షర్ట్ కూడా ఉంది. తర్వాత యేసుప్రభు నడిపిన బోటు కూడా ఉంది. ఇప్పుడు కూడా దాన్ని చెక్కు చెదరకూడదని మ్యూజియంలో భద్రపరిచారు. యేసుప్రభు వారు నడిపిన బోట్ ఏదైతే ఉంటుందో ఓడ దాదాపుగా 2000 సంవత్సరాల కంటే ముందున్న బోట్ అది.
ఆ షర్ట్ కావచ్చు, తర్వాత ఈ సిలువ కావచ్చు, ఇవంతా కూడా చరిత్ర అన్నమాట. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇప్పుడు జరుగుతున్న ఈ రామాయణం, మహాభారతం, భగవద్గీత, ఈ శివ పురాణాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటికి పెద్దగా చరిత్ర ఆధారాలు అనేటివి లేవన్నమాట. కానీ బైబిల్లో జరిగిన యేసు ప్రభు గురించి సంబంధించిన ప్రతి విషయానికి కూడా చరిత్ర ఆధారాలు అనేటివి చాలా ఉన్నాయి. హల్లెలూయా. దానికి సంబంధించిన బుక్స్ ఉంటాయి. ఆ బుక్స్ చదివినప్పుడు చాలా డీపెస్ట్ విషయాలు, చరిత్ర ఆధారాలు చాలా తెలియపరచబడతాయి. హల్లెలూయా. అంటే ప్రతి దానికి కూడా, ప్రతి కోణానికి కూడా చాలా డీపెస్ట్ విషయాలు అనేటివి ఉన్నాయి. యేసు ప్రభుకి ఇట్లనే సిలువ ఎందుకు వేసారు అంటే, రోమా గవర్నమెంట్ వాళ్ళ చాలా చిత్రహింసలు పెట్టిరు. వాళ్ళు ఒక తప్పు చేసిన వ్యక్తిని ఎలా హింసించాలని కొత్తగా శిక్షలను కనుక్కున్నారు. ఈ సిలువ వేసి చంపటం అనేది ఒక పద్ధతి అన్నమాట. ఈ సిలువలోనే 4-5 రకాలు ఉన్నాయి. యేసు ప్రభుకి ఈ సిలువను వీళ్ళు ఇలా వేసారు. అయితే ఈ రోమన్ గవర్నమెంట్స్ ఏదైతే సిలువ వేసారో దీని గురించి ముందే పాత నిబంధనలో రాయబడ్డది. అసలు వాళ్ళకి ఆ థాట్ రాకముందే దేవుడు రాసి పెట్టిండు. హల్లెలూయా. ఆయన చేతులకి ఎందుకు మేకులు గుచ్చిరు, తల మీదనే ఎందుకు ముళ్ళ కిరీటం పెట్టిర్రు, తర్వాత పాదాలకే ఎందుకు మేకులు గుచ్చిరు, తర్వాత ఒకటే సైడ్ ఎందుకు యేసు ప్రభుని పొడిచిర్రు, తర్వాత కొరడా దెబ్బలతోనే ఎందుకు కొట్టిర్రు, అవన్నీ కూడా లెక్కలు మనం చూస్తే పాత నిబంధనకి అటాచ్ ఉంటుంది. ఆయన ముఖం మీద ఉమ్మటం, తర్వాత యేసు ప్రభు వారు సిలువను మోస్తూ ఉంటే దాదాపు ఒక 600 మంది ఇంకా పైన ఒక పెద్ద సైన్యము యేసు ప్రభు దొంగ, యేసు ప్రభు వారు పాపి అని వాళ్ళు పెద్ద పెద్ద శబ్దాలతో అరుచుకుంటూ వెళ్ళారు. అంటే ఈ సిలువ యొక్క పనిష్మెంట్ యొక్క మెయిన్ రీజన్ ఏంటంటే, ఆ సిలువ వేయబడుతున్న వ్యక్తికి ఆత్మీయంగా దెబ్బతీయాలా, మెంటలీ మానసికంగా దెబ్బతీయాలా, ఫిజికల్గా కూడా దెబ్బతీయాలి. ఇప్పుడు మామూలుగా ఒక సిలువ వేస్తే ఓన్లీ ఒక ఫిజికల్గానే దెబ్బతింటాడు. మానసికంగా మెంటలీ టార్చర్ అవ్వడు. కాబట్టి మెంటలీ టార్చర్ కావాలి కాబట్టి ఆయనను తిట్టాలి. కాబట్టి యేసుప్రభు వారు సిలువ మోస్తూ ఉంటే కొన్ని 100 మంది ఏం చేశారంటే సైనికులు యేసుప్రభు దయ్యం, యేసుప్రభు పాపి అని చెప్పటం జరిగింది. అంటే దీని అర్థం ఏంటంటే యేసు ప్రభుని ఓన్లీ ఫిజికలే కాకుండా మెంటలీ కూడా డిస్టర్బ్ చేసాడు. ఈయన యూదుల రాజు అని చెప్పి అక్కడ రాయబడ్డది. ఆత్మీయంగా కూడా ఆయనని టార్చర్ పెట్టాడు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. కానీ యేసు ప్రభు వారు ఎక్కడ కూడా అబద్ధం మాట్లాడలేదు, పాపం చెప్పలేదు. నువ్వు రాజువా అంటే అవును నేను రాజునే, నువ్వు అన్నట్టే అన్నాడు. అదే రియల్లీ రాజు ఆయన, యూదులకు రాజు, ప్రపంచానికి రాజు. హల్లెలూయా. ఆయన రాజ్యం అనేది ఈ భూలోకంలో స్థాపించటం కాదు, పరలోకంలో స్థాపించటం. కాబట్టి ఇట్లా చాలా కోణాలు యేసు ప్రభు సిలువలో మనం చూస్తాం. యేసు ప్రభుకి ఇప్పుడు కొంతమంది ప్రార్థన చేస్తుంటారు, 39 కొరడా దెబ్బలు తిన్నావు ప్రభు అని. అది యేసు ప్రభు తిన్నది కాదు, అది పౌలు భక్తుడు తిన్నాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రికలో ఆయన లిస్ట్ ఉంటుంది అనమాట. 7వ అధ్యాయము 8వ అధ్యాయంలో మొత్తం లిస్ట్ రాస్తాడు. 3 సార్లు తిన్నా అంటాడు. 39 అంటే ఒక 40 అనుకోండి. 39 కొరడా దెబ్బలు 3 సార్లు తిన్నా అంటాడు. హల్లెలూయా. అంటే 117 సార్లు ఆయన కొరడా దెబ్బలు తిన్నాడు. అది యేసు ప్రభు తిన్నది కాదు. పౌలు భక్తుడికి యేసు ప్రభుకి మనం కంపేర్ చేస్తే యేసు ప్రభు కంటే ఓన్లీ 5 times తక్కువ, 5 రేట్లు తక్కువగా పౌలు భక్తుడు దెబ్బలు తిన్నాడు. పౌలు భక్తుడి కంటే 5 రేట్లు ఎక్కువగా దెబ్బలు తిన్నది ఎవరు అంటే యేసు ప్రభు వారు. మొత్తం ఆయన బాడీలో, యేసు ప్రభు వారి బాడీలో 2500 కంటే ఎక్కువ దెబ్బలు కనబడ్డాయి, సైంటిస్టులు చెప్పారు. తర్వాత యేసు ప్రభు హైటు 5'10", 5'11" వరకు ఉంటుంది. ఎందుకంటే యూదులు జనరల్గానే చాలా హైట్ ఉంటారు, వాళ్ళు చాలా తెల్లగా ఉంటారు, చాలా స్ట్రాంగ్ ఉంటారు, చాలా గట్టిగా ఉంటారు. అందరు కూడా హైట్ ఉంటారు, అమ్మాయిలు కూడా హైట్ ఉంటారు, అబ్బాయిలు కూడా
అందరు కూడా మినిమం 5'7", 5'8" ఉంటారు. యేసుప్రభు హైట్ వచ్చేసి 5'10", 5'11" మధ్యలో ఉండొచ్చు. యేసుప్రభు వెయిట్ 60, 65, 70 లోపల ఉంటాడు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, యేసుప్రభు వారు ముందే సేవ చేయొచ్చు కదా, ఆ 30 సంవత్సరాలు అప్పుడు ఎందుకు సేవకు వచ్చిండు అంటే, యూదుల ధర్మశాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి బోధకుడు కావాలి అంటే ఆయనకు 30 సంవత్సరాలు రావాలి. 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆయన బోధించాలి. అందుకే యేసుప్రభు వారు 30 ఏళ్ళు వచ్చేంత వరకు వాక్యాన్ని బాగా ధ్యానం చేస్తూ 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆయన బాప్తిజం తీసుకొని మళ్ళా పరిశుద్ధాత్మతో నింపబడి సేవ పరిచర్య అనేది మొదలుపెట్టాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫస్ట్ సేవ చేసే ముందల దేవుని కోసం ఏదైనా చేయాలి బ్రదర్ అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ వాళ్ళు చేయాల్సింది ఏంటంటే, ఒక దగ్గర కూర్చొని మంచిగా నేర్చుకోవాలి. పౌలు భక్తుడు కూడా అట్లనే చేసిండు. ప్రభు నమ్మంగానే ఆయన సేవకి వెళ్ళాలి. అప్పటికే ఆయనకు బైబిల్ మొత్తం తెలుసు. పాత నిబంధన మొత్తాన్ని రీసెర్చ్ చేసి మొత్తం దాన్ని పిండేసిండు. మళ్ళా 3 సంవత్సరాలు ఆయన ఏం చేసిండంటే, అరణ్యంలో మోషేతో దేవుడు ఎక్కడైతే మాట్లాడాడో ఆ ప్రాంతంలో వెళ్ళి 3 సంవత్సరాలు అక్కడే ఉండి లేఖనాలు పరిశీలించి తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళి దర్శనాలు పొందుకొని, ఇవంతా కూడా గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ అధ్యాయంలో ఉంటాయి. ప్రభు బల్ల ఇచ్చేటప్పుడు కూడా ఏమంటున్నానంటే, నేను మీకు అప్పగింపేది ప్రభు వలన పొంది తిని అంటాడు. గలతీయులకు రాసిన పత్రికలు ఏమంటారంటే, నాకు ఎవ్వరు ఈ రక్షణ గురించి చెప్పలే, ప్రభు అయిన యేసే నాకు చెప్పిండని చెప్తాడు. అంటే మొత్తం దేవుని దగ్గరికి ఆయన తెలుసుకున్నాడు అనమాట. మీలో ఎవరైనా సేవ చేయాలి బ్రదర్, దేవుని కోసం ఏదైనా చేయాలంటే దేవుడు నిన్ను దర్శించాలి, దేవునితో డైరెక్ట్గా మాట్లాడాలి. తర్వాత దేవుని దగ్గర ఉండి నువ్వు నేర్చుకోవాలి. ఆ సేవ అనేది ఏమైతుందంటే ఫలింపులోనికి వస్తుంది. ఆ సేవలో ఏమైతుందంటే విజయం ఉంటుంది. ఎందుకంటే శత్రువు గురించి తెలుసుకోవాలి, నీ బలాన్ని నువ్వు పెంచుకోవాలి, వాక్య పరిజ్ఞానం ఉండాలి. ఇప్పుడు కొంతమంది సేవ చేయండి అని చెప్పి వెనకకి నెట్టేస్తారు, ఏం తెలియదు. నన్ను అట్లనే నెట్టేసి నాకేం అర్థం కాలే. తర్వాత నేను మళ్ళీ వెనకకు పోయి నేర్చుకోవటం, మళ్ళీ అట్లా చేసుకుంటూ ముందుకు వచ్చినాం. కాబట్టి మీరు ఆ తప్పిదం చేయకండి. సేవ చేయాలి, సంఘాలు కట్టాలి, దేవుని కోసం సాక్షిగా ఉండాలంటే నేర్చుకోవాలి. ఇప్పుడు ఈ కాన్ఫరెన్స్ ప్రేయర్లో మనకు చాలా విషయాలు దేవుడు నేర్పిస్తున్నాడు. ఇందులో వస్తే కూడా చాలా విషయాలు నేర్చుకుంటారు. ఇందులో చెప్పే సబ్జెక్టు కూడా రికార్డ్ అవుతూ ఉంటుంది. దాని తర్వాత అన్ని నోట్స్ కూడా ఉంటుంది. అవన్నీ నేర్చుకుంటూ మనము ముందుకు వెళ్ళాలి. 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉంటే చాలా సబ్జెక్ట్ అనేది తెలుస్తుంది. ఎంత సబ్జెక్టు తెలిసినా కానీ పరిశుద్ధాత్మ జ్ఞానం కూడా మనం పొందుకోవాలి. ఈ పరిశుద్ధాత్మ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది అంటే, నువ్వు పర్సనల్గా ప్రేయర్లో కూర్చున్నప్పుడు వస్తుంది. అంటే దేవుడు నీకు రేరుగా చెప్పాలి. పౌలు భక్తులతో దేవుడు అన్నీ కూడా చెప్పిండు. ఆయన లేఖనాలు చదువుకున్నాడు, పుస్తకాలు చదివిండు, తర్వాత అనేక విషయాలు దేవుని దగ్గరికి వెళ్ళి తెలుసుకున్నాడు. అట్లా మనం కూడా మన జీవితంలో మనం ఇంకెన్ని రోజులు బ్రతుకుతావో మనకు తెలియదు. ప్రభువుని ప్రతిదీ అడగాలి. ప్రభు ఏదైనా చెప్తే మనం రాసుకోవాలి. కొంతమందికి దేవుడు కళలో వచ్చి చెప్తాడు, కొంతమందికి తలంపుల ద్వారా చెప్తాడు, కొంతమందికి దేవుడు ఒక సేవకుడిని ఏర్పరిచి అతనిలో ఉండి కూడా మాట్లాడుతూ ఉంటాడు. అట్లా ఎన్నో ఉంటాయి. మనం అట్లాంటి ఒక మంచి సిట్యువేషన్ని మనం ఎంచుకొని ఫస్ట్ మనం నింపబడాలి. మనం నింపబడితే ఇతరులకు మనం పంచగలుగుతాం. మన దగ్గర ఏం లేనప్పుడు మనం పంచలేము. అందుకే యేసుప్రభు వారు తన శిష్యులకు ఏం చేసిండంటే ఫస్ట్ నింపిండు. 3.5 సంవత్సరాలు లైవ్లో వాళ్ళకి చాలా నేర్పించిండు. నేర్పించిన తర్వాత ఏమన్నాడంటే, చనిపోయి తిరిగి లేచిన తర్వాత అప్పుడే వెళ్ళిపోలేడు ఆయన. యేసుప్రభు చనిపోయిన తిరిగి లేచిన తర్వాత శిష్యులందరూ మళ్ళీ పనికి వెళ్ళిపోయారు, వాళ్ళ పనిలో వాళ్ళకు వెళ్ళిపోయారు. 40 రోజులు వాళ్ళందరికీ కనబడ్డాడు. ఇది యోహాను సువార్తలో తర్వాత అపోస్తలుల కార్యం 1వ అధ్యాయంలో ఈ మాటలు ఉంటాయి. 40 రోజులు కనబడ్డాడు. 40 రోజులు వాళ్ళకి చాలా విషయాలు నేర్పించిండు, బాగా బూస్టింగ్ ఇచ్చిండు. ఇచ్చి లాస్ట్కి ఒక మాట చెప్తాడు గొల్గొతా ఒలీవ కొండ మీద. అది మాట ఇంపార్టెంట్. యేసుబాబు చెప్పిన లాస్ట్ మాట ఏమన్నాడంటే, నా వలన మీరు విన్న తండ్రి ఆజ్ఞను మీరు మర్చిపోకండి, ఫస్ట్ పరిశుద్ధాత్మతో నింపబడండి, యెరూషలేములోనే ఉండండి, ఆ మేడ గదిలో ఉండి ప్రార్థన చేయండి, ఆ పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత మీరు నాకు సాక్షులే ఉంటాడని మరీ చెప్పి వెళ్ళిపోయాడు. అందుకే శిష్యులు ఏం చేశారంటే, వాళ్ళకి యేసుప్రభు గురించి తెలుసు, వాక్యం బాగా తెలుసు, కానీ పరిశుద్ధాత్మ తాకిడి లేదు.
ఆ పరిశుద్ధాత్మని వాళ్ళు స్పెషల్గా కనిపెట్టారు. అందులో యేసుప్రభు వాళ్ళ అమ్మగారు మరియా కూడా ఉంది. యేసుప్రభు తమ్ముళ్ళు ఉన్నారు, యేసుప్రభు చెల్లెలు. యేసుప్రభుకి 2 తమ్ముళ్ళు 2 చెల్లెలు. యేసుప్రభు తమ్ముళ్ళలో 2 మనకు బైబిల్ రాసిన వాళ్ళు, ఒక ఆయన యూదా, ఇంకొక ఆయన యాకోబు. ఇంకా యేసుప్రభు శిష్యులు కూడా చూడడానికి సేమ్ ఉంటారు, సేమ్ యేసుప్రభులానే ఉంటారు. అందుకే యూదా ఇస్కరియోతు ఏమంటాడు అంటే, అక్కడ గెత్సెమనే తోటలో 4 ఉన్నారు కదా, పేతురు ఉన్నాడు, యోహాను ఉన్నాడు, యాకోబు ఉన్నాడు, యేసుప్రభు కూడా ఉన్నాడు. నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో అతన్ని మీరు బంధించండి అంటాడు. ఎందుకంటే యూదా అనే భక్తునికి తెలుసు అనమాట. యూదా ఇస్కరియోతు వేరు, యూదా అనే శిష్యుడు, యేసుప్రభు తమ్ముళ్ళ పేరు కూడా యూదా అనమాట. అప్పట్లో వాళ్ళు యూదా, యోహాను, యాకోబు అని పేర్లు పెట్టుకునేటోళ్ళు. ఆ విధంగా యేసుప్రభు లైఫ్ అనేది జరిగింది. తర్వాత ఆయన పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత వాళ్ళు సేవ చేయడం మొదలుపెట్టారు, ప్రపంచాన్ని కదిలించారు. యేసుప్రభు శిష్యులు చనిపోయారు, కానీ యేసుప్రభు మొదలుపెట్టిన పరిచర్య ఇంకా ఆగలే, ఇంకా మండుతూనే ఉంది. హల్లెలూయా. అట్లనే మనం కూడా ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక దగ్గర నేర్చుకోవాలి. నువ్వు నిజంగా దేవుని సేవ చేయాలి అని నీకు ఆశ ఉంటే ఫస్ట్ రోజు దేవునితో 1 గంట సేపైనా టైం ఇవ్వాలి. ఎన్నో చెప్తుంటాడు దేవుడు, అవన్నీ రాసుకోవాలి, గ్రహించాలి, బైబిల్ చదవాలి, ప్రేయర్ చేయాలి. నీకు ఇవన్నీ అవుతలేదు బ్రదర్, నాకు బైబిల్ చదవబుద్ధి కావట్లే, ప్రేయర్ చేయబుద్ధి కావట్లే, నాకు ఎందుకు ఇట్లా అవుతుందంటే, సైతానికి తెలుసు నువ్వు సేవలో వస్తే చాలామంది బాగా అవుతారు, అందుకే అది అటాక్ చేస్తుంటుంది. కొంతమంది సేవకులు మనకు చెప్తారు, దేవుడిని ఇలా వాడుకుంటాడు, అలా వాడుకుంటాడు అని. అవి మన లోపల కనబడవు. ఎందుకు కనబడవు అంటే, ఎప్పుడైతే ఆ సేవకులు ప్రవచనం చెప్పారో వాళ్ళు పరిశుద్ధాత్మ ద్వారా చెప్తారు. తర్వాత ఏమవుతుంది అని అంటే, సైతాన్ అక్కడ వింటాడు, వినిన తర్వాత అటాక్ ఇస్తాడు. అటాక్ ఇచ్చిన తర్వాత మనం టోటల్ డిప్రెషన్లో, డిస్టర్బెన్స్లో వెళ్ళిపోతాం. మనసులో అయితే బాధ, వేదన ఉంటుంది, కానీ సేవ జరిగే ఛాన్స్ ఏమో ఉండదు. ఇవన్నిటికీ కారణాలు ఉంటాయి. కానీ మనము ఎంతో ఇంట్రెస్ట్తో, ఎంతో భారంతో మనం వెళ్తేనే కానీ ప్రభు మనకు విడుదల చేయడు. ఇంకొక విషయం ఏంటంటే, ఒక సేవకుని ద్వారా దేవుడు ఏదైనా పలికిపించిండు అనుకోండి, నీకు సేవ, నేను దేవుడి సేవలో వాడుకుంటాడు, సేవ జరుగుతుంది, ఎవరైనా ఒక దైవజనుడు చెప్పిండంటే అసలు ఏదైనా అయిపోని, భూమి అంతా తల్లకిందులు అవ్వని, ఇంట్లో అందరూ చచ్చిపోని, ఏదైనా కానీ నువ్వు లేకపోతే నువ్వు పాపంలోనే వెళ్ళిపోని, ఆ దైవజనుడు చెప్పిన మాటలు ఖచ్చితంగా నెరవేరుతాయి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ఒక వ్యక్తికి సేవ పిలుపు ఉంది అనేది ఎలా తెలుస్తుంది అంటే, 3 రకాలుగా జరుగుతుంది. దాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది నాకు సేవ పిలుపు ఉంది అని. ఈ 3 పద్ధతుల్లో ఏ పద్ధతిలో జరిగినా నీకు సేవ పిలుపు ఉన్నట్టే. ఎట్లా తెలుస్తుంది? ఫస్ట్ పద్ధతి ఏంది అంటే, మన దైవజనుడు, నువ్వు ఏ దైవజనుడి దగ్గరకు వెళ్తున్నావు ఆయన చెప్పేస్తాడు, నీకు సేవ పిలుపు ఉంది బ్రదర్, నువ్వు సేవ చేస్తావు అని. అట్లా ఎవరైనా దైవజనుడు నీకు కానీ రికగ్నైజ్ చేస్తే, నీకు ఐడెంటిఫై చేస్తే, ఖచ్చితంగా నీ లోపల దేవుని పిలుపు ఉందని అర్థం. రెండో పద్ధతి ఏంటి అంటే, మన కుటుంబం చెప్తుంది అన్నమాట. మన ఫ్యామిలీ మెంబర్స్ చెప్తాడు, నీకు సేవ ఉంది, నువ్వు సేవనే చేయాలి. ఇట్లా మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు చెప్పినా నీకు సేవ ఉన్నట్టే. మూడో విషయం ఏంటంటే, బయట ఉన్న పబ్లిక్ చెప్తారు, నీ ఫ్రెండో లేకపోతే నీ శత్రువో, ఎప్పుడో తెలియని వ్యక్తి వచ్చి కూడా చెప్తాడు, నీకు సేవ ఉంది బ్రదర్, నువ్వు సేవ చేయాలి, దేవుడు నేను పిలుస్తున్నాడు. ఈ 3 పద్ధతుల్లో ఏ పద్ధతి నీకు అంటుకున్నా, ఏ పద్ధతి, ఏదో ఒక పద్ధతిలో నువ్వు వెళ్ళినా ఖచ్చితంగా నీకు దేవుని పిలుపు ఉంది. అప్పుడు ఏమవుతుందంటే, సైతాన్ టార్గెట్ కూడా నీ మీద ఉండి నిన్ను చాలా రకాలుగా నిన్ను శోధిస్తుంది. అందుకే ఎక్కువ శోధన వస్తుంది నీకు. చాలా నాకు దేవుని పిలుపు ఉన్నప్పుడు దేవుడు నన్ను వాడుకోవాలి కదా, చిన్నపిల్లలకు ఆలోచిస్తాం మనం, నాకెందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి. సైతానికి భయం, ఎప్పుడైతే ఒక సేవకుడు ఒక మాట రిలీజ్ చేస్తాడో, ఒక ప్రవచనం రిలీజ్ చేసినప్పుడు ఒక పెద్ద గేట్ ఓపెన్ అవుతుంది.
ఆ ఆశీర్వాదం, ఆ అభిషేకం అనేది రిలీజ్ అవుతుంటుంది. ఆ గేటు ఎట్లా క్లోజ్ అయిపోవాలి, నువ్వు దాంట్లోకి డిస్టర్బ్ అవ్వాలి అని చెప్పి సైతాన్ అటాక్ చేయటం మొదలు పెడతాడు. వానికి భయం అన్నమాట. కొన్ని సైతాన్ శక్తులు ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే ఎవరైతే ప్రవచనాలు చెప్తారో, ఎవరికి చెప్తున్నాడో వాడిని అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తాయి. అందుకే కొంతమందిని చూడండి, ప్రవచనం చెప్పిన తర్వాత వాళ్ళు అడ్డం పడిపోతారు. ఆ దైవజనుడు అడ్డం పడిపోతాడు, లేకపోతే ఆ విశ్వాసాన్ని అడ్డం పడిపోతాడు. ఆయన చెప్పిండు నెరవేరలే అంటాడు. ప్రవచనం నెరవేరకపోవటం అనేది ఏమీ ఉండదు. 2 కారణాల వల్ల అది నెరవేర్చబడకపోవచ్చు. ఒకటి ఏంది అని అంటే మనం మన నిర్ణయాలు మార్చుకోవటం వల్ల అది నెరవేర్చబడకపోవచ్చు. రెండోది ఏంటంటే సైతాన్ కూడా అటాక్ చేస్తాడు. అంటే ఆ చెప్పిన ప్రవచనానికి నువ్వు దాన్ని నెరవేర్చదని ఒక పెద్ద ఫోర్స్ అనేది పనిచేస్తుంది. ఇవన్నీ చాలా ప్రాముఖ్యమైన విషయాలు. అయితే సేవకుడు చెప్పని చెప్పకపోని, పరిస్థితులు ఎన్ని తారుమారన్నా అవ్వని, నీకు సేవ చేయాలా అనే ఆశ ఉంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఏంటంటే బాగా దేవుని గురించి బాగా తెలుసుకోవాలి. దేవుని ప్రతిదీ అడగాలి. ప్రభా నాకు ఇది అర్థమవుతలే, నువ్వు నాకు ఎక్స్ప్లెనేషన్ ఇయ్యి. ప్రతిదీ మనమే ఆలోచించుకుంటూ ఉండద్దు. అది అట్లా ఎందుకు అయింది, ఇది ఎందుకు ఇట్లా అయింది, ఇట్లయితే బాగుండు కదా, అట్లా మనం ఆలోచించద్దు. ఎందుకంటే మనకేం తెలియదు. చాలా పెద్ద సబ్జెక్ట్ బయట నడుస్తుంటుంది. ఆ సబ్జెక్ట్కి అన్నిటికీ ఆన్సర్స్ దేవుడే ఇవ్వగలుగుతాడు. దేవునికి అడగాల మనం, ప్రభా నాకు ఎందుకు ఇట్లా జరుగుతుంది, దీని మీనింగ్ ఏంది. నేను ఒక ప్రవక్త దగ్గర పోయినా అనమాట. ఆయన అనేక విషయాలు కౌన్సిలింగ్ చేస్తూ చాలా విషయాలు మాట్లాడింది. నా జీవితంలో సంబంధించిన చాలా విషయాలు మాట్లాడుకుంటూ వచ్చాడు. నేను పుట్టినప్పటి నుంచి నా పరిచర్య, నా పిలుపు అన్నీ కూడా నాకు చెప్పిండు. అట్లా అంతవరకు నాకు ఎవరు చెప్పలేదు. అట్లా చెప్తారని కూడా తెలియదు. మేము హెబ్రాన్ చర్చ్ బ్యాక్గ్రౌండ్. హెబ్రాన్ చర్చ్లో ఇవన్నీ నమ్మరు. ఆత్మకార్యాలని పెద్దగా నమ్మరు, ఓన్లీ వాక్యాన్ని నమ్ముతారు. అయితే ఆయన చెప్పినవన్నీ కూడా నిజమే. ఆయన చెప్పి ఒక మాట చెప్పాడు. ఎందుకు చెప్పిండంటే, ఏం చెప్పిండంటే, దేవుని కార్యాలు నీ లోపల ఇన్ని జరిగేటి ఉన్నాయి బ్రదర్, అందుకే నీకు ఇట్లా అవుతుంది. నువ్వు అనేకసార్లు ప్రశ్నించినావు కదా, నాకే ఎందుకు ఇట్లా అవుతుంది, నువ్వే ఎందుకు తొందరగా వచ్చినావు, తొందరగా నన్ను ఎందుకు పిలుచుకున్నావు, నువ్వు అనేకసార్లు దేవుని అడిగినావు కదా. దాని మీనింగ్ ఏంటంటే దేవుడు నీకు మొదట్లోకైనా అనేక విషయాలు నేర్పించడానికి దాని గుండా తీసుకొని వెళ్తున్నాడు. నువ్వు అది ఏడ నేర్చుకుంటావు, ఏడ బలపడతావు అని సైతాన్ కూడా అదే రీతిలో నీకు అటాక్ చేసింది. నువ్వు కరెక్ట్ ప్లేస్కి ఇప్పుడు వచ్చినావు, ఇంకా ప్రేయర్లో ఉండు, ఇంకా బలపడతావు అని కొన్ని హెచ్చరిక మాటలు ఆయన చెప్పుకుంటూ వచ్చినాడు. అప్పుడు అర్థమైంది, ఓహో అందుకే నాకు ఇట్లా అవుతుంది అని. కాబట్టి మనం ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన జీవితంలో జరిగే ప్రతి విషయంలో దేవుని జోక్యం ఉంటుంది, సైతాన్ జోక్యం కూడా ఉంటుంది. అయితే మనం దేన్ని బాగా నమ్ముతున్నాము, దేన్ని పట్టుకొని ఊగులాడుతున్నాము, దాని దగ్గరికి లాస్ట్కి వెళ్తాం. అంటే నీకు ఎన్ని జరిగినా అందులో దేవుని చిత్తం ఉందిలే, దేవుడు నాకు ఏదైనా నేర్పిస్తుండులే, ఇంకా నేను నేర్చుకోవాలి కదా, నేను ఇంకా తగ్గించుకోవాలి కదా అని నువ్వు అనుకుంటే నువ్వు దేవుని రూట్లో పోతావు. దేవుడు లేడు, దయ్యం లేదు, ఎవ్వరు లేరు, నాకే ఇట్లా జరుగుతుందని బాధపడదు, నువ్వు దయ్యానికి దొరికేస్తావు. పరిశుద్ధాత్మ దేవునికి ఒక శరీరం కావాలి, దురాత్మకు కూడా ఒక శరీరం కావాలి. వీళ్ళిద్దరు కూడా ఒక మనిషి మీద ఫైట్ చేస్తూ ఉంటారు. మనకి దేవుడు అనేది స్వేచ్ఛ ఇచ్చిండు. మనం దేనికి ఓటేస్తామో అదే జరుగుతుంది. అందుకే దేవుడు కూడా కొన్ని చేయని ఉన్నాయన్నమాట. అదేంటంటే మన నిర్ణయాలను దేవుడు కూడా మార్చలేడు, దేవునికి హక్కు లేదు. మనకు అనిపిస్తుంది దేవుడు అలా చేయొచ్చు కదా, ఇలా చేయొచ్చు కదా, దేవుడు జ్ఞానవంతుడు కదా, దేవుడు ఎందుకు చేయలేదు అంటే కొన్ని చేయలేడు దేవుడు. అందులో ఏంది అని అంటే నువ్వు తీసుకునే నిర్ణయాన్ని దేవుడు కూడా మార్చలేడు. దేవుడు చెప్తాడు, ఇలా చేయకు, ఇట్లా చెయ్యి, ఇట్లా అని మనకు చెప్తాడు. కానీ నీ పీక మీద కత్తి పెట్టి చేయకపోతే పొడిచేస్తా, చంపేస్తా అని ఇవ్వడు. దేవునికి స్వేచ్ఛ ఇస్తాడు. అందుకే ఆదాం అవ్వ కూడా ఏం చేసిండంటే, ఈ గార్డెన్లో ఉన్నది అంతా తినండి, ఈ రెండు ఫ్రూట్స్ మాత్రం మీరు తినద్దు అని చెప్పి. 2 చెట్లు ఉంటాడు, ఒక చెట్టు కాదు. వీళ్ళు ఏం చేశారంటే అదే దాన్నే తిన్నాడు. అట్లనే దేవదూతలకు కూడా దేవుడు స్వేచ్ఛ ఇస్తాడు.
చీకటి అనేది ఒకటి ఉంది పరలోకంలో, ఆ రూమ్లో వెళ్ళొద్దు అని చెప్తే మనోడు వెళ్ళిండు. లూసిఫర్ వెళ్ళిన తర్వాత అతనిలో ఆ చీకటి ప్రవేశించింది. ఆ చీకటి ప్రవేశించటం వల్ల అతడు ఏం చేసిండంటే దేవునికి దూరం అయిపోయాడు. అదే చీకటి మనుషుల్లో కూడా ప్రవేశించాలని లూసిఫర్ అనే దేవదూత ఇప్పుడు కూడా పనిచేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇంత పెద్ద స్టోరీ అయింది. కాబట్టి ప్రతి దాంట్లో కూడా మనం చూస్తే అనేక విషయాలు ఉంటాయి. అట్లా యేసు ప్రభు జీవితంలో కూడా చాలా జరిగినాయి అన్నమాట. దానికి అన్నిటికీ కారణాలు అనేక ప్రవచనాలు చెప్పబడ్డాయి. ఇర్మియా గ్రంథంలో ఉంటుంది, యెషయా గ్రంథంలో ఉంటుంది. అసలు బైబుల్ మొదట్లోకి వెళ్ళే ఆది కాండం 1వ అధ్యాయం 1 వచనాల్లోకి వెళ్ళే 3వ అధ్యాయంలోకి వెళ్ళే ఉంటుంది. చాలా ఉంటాయి అన్నమాట ప్రవచనాలు. ఆ ప్రవచనాలన్నీ నెరవేర్చడానికి యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చిండు. ఆయన చనిపోయాడు, ఆయన తిరిగి లేచిండు, ఆయన వెళ్ళిపోయాడు. కాబట్టి బైబిల్లో చాలా పక్కా ఆధారాలు ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా మనము తెలుసుకోవాలి. మంచిది, దేవుడి మాటలు దీవించును గాక. యేసు ప్రభు శిలువ గురించి ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి. ఏదైనా డౌట్ ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో కూడా ఏదైనా మీకు అర్థం కానిది ఏదైనా విషయం ఉంటే అడగండి. మంచిది, మనం ప్రేయర్ చేసుకుందాం. మళ్ళీ రాత్రి అన్న డౌట్ ఉందా అన్న? ఎట్లా గ్రహిస్తామన్నా వారు తెలియనట్టు? అదే చెప్పినా కదా ఇందాక ఒక మూడు చెప్పిన. ఎవరైనా విన్నారా? అదే అన్న మూడు విషయాలు ఉంటాయి అన్న, చెప్తాను నేను మళ్ళా. సరే, అదే సేవ పిలుపు ఉందని 3 రకాలుగా మనకి తెలుస్తుంది. ఆ 3 రకాల్లో ఏది ఒక్కటి ఉన్నా కానీ ఆ సేవ పిలుపు ఉన్నట్టే. ఫస్ట్ ఏంటంటే ఏదో ఒక దైవజనుడు చెప్తాడు మనకి, నీకు దేవుడు పిలుస్తున్నాడు, నువ్వు సేవ చేయాలి అని. రెండవది ఏంటంటే మన కుటుంబం చెప్తుంది. మన కుటుంబీకులు, మన అమ్మనో నాన్ననో అక్కనో చెల్లెనో ఎవడో ఒకడు చెప్తాడు. మూడవది ఏంటంటే మనకు సంబంధం లేని వ్యక్తులు వచ్చి చెప్తారు నీకు సేవ పిలుపు ఉందని. ఈ మూడిట్లో ఏది జరిగినా కానీ నీకు సేవ పిలుపు ఉన్నట్టు. ఇంకొక నాలుగో విషయం ఏంది అని అంటే మనుషుల మీద చాలా భారం ఉంటుంది. ప్రజలు నాశనం అవుతున్నారు, అయ్యో వాడు నాశనం అవుతున్నాడు, వీడు నాశనం అవుతున్నాడు, ఇతర దేవుని గురించి చెప్పాలి అనే భారం అనేది మనలో బాగా కలుగుతుంది. ఈ 4 విషయాలు ఉంటే కూడా మనకి దేవుని సేవ పిలుపు ఉన్నట్టే. రైట్, మంచి డౌట్ అడిగి. ఇంకెవరికి ఏదైనా డౌట్ ఉంటే అడగండి. ఒక అన్నయ్యకి ఒక సేవకులు అన్నయ్య వాళ్ళ సేవకులు వచ్చి అన్నయ్యకి ఒక దర్శనం వచ్చిందమ్మా అని చెప్పారు. అన్నయ్య బలిపీఠం దగ్గర నిలబడి వాక్యం చెప్పినట్లు నాకు ఒక దర్శనం చూపిస్తున్నాడమ్మా దేవుడు అనేసి ఆ సేవకులు చెప్పారు. అది ఎంతవరకు నేనైతే నమ్మట్లేదు. అది నిజమా అన్నయ్య చెప్పడమా అనేసుకొని వచ్చింది. తర్వాత వాక్యములను కూడా వాగ్దానం కూడా ఒకసారి నిరుడు వాగ్దానం క్రిస్మస్ కి వాగ్దానం అలాగే వచ్చింది జనవరి 1కి. అది నిజమా అనేసి నేను అంటున్నాను. నిజమే అక్క, అది దేవుడు ఆయనకి వాక్యం చెప్పే అర్హత ఇచ్చాడు, వాక్యం చెప్తాడు ఆయన. ఇప్పుడు మనకి ఏది జరిగినా అది బైబిల్తో కంపేర్ చేసుకోవాలి. ఇప్పుడు దేవుడు సేవ చేయమని చెప్పాడు, సైతాన్ చెప్పాడు కూడా సేవ చేయమని చెప్పి. అది దేవుణ్ణి, ఇప్పుడు వాక్యం చెప్పే దేవునిలో ఉంది కాబట్టి అది దేవుడు చూపించినని మనం నమ్మచ్చు. అది దేవుని వాక్యానికి అది పోల్చదగినబడి ఉంటే దాన్ని మనం ఒప్పుకోవచ్చు, ఎస్ ఇది దేవుడు చెప్తున్నాడు అని. దేవుని వాక్యానికి పోల్చినప్పుడు మనం చెప్పలేము. రెండో విషయం ఏంది అంటే దేవుడు ఒక్కసారే చూపించాడు, 10 సార్లు చూపిస్తాడు. 10 సార్లు ఆ దర్శనం వస్తుంది, లేకపోతే దేవుడు స్వరం ద్వారా ఎన్నో ఉంటాయి, మనకు అర్థమయ్యేంత వరకు వస్తూనే ఉంటాయి.
సేవకులు ప్రార్థన చేస్తుంటే ప్రార్థనలో ఆ దర్శనం చూపించారు అనేసి చెప్పారు నాకు. అయితే మరి నేనైతే నమ్మట్లేదు, ఎలా అన్నయ్య చెప్తాడు అనేసుకొని నమ్మలేదు. ఏంగా చెప్తారు. ఇప్పుడు ఐజాక్ బ్రదర్ అని చెప్పి ఐజాక్ బ్రదర్ అని ఒక ఆయన ఉంటాడు ఒంగోలులో. ఆయనకు అసలు కళ్ళే కనబడవు, ఓన్లీ బైబిల్ ఒక్కటే చదువుతాడు. ప్రకటన గ్రంథం మొత్తం వివరిస్తాడు. ఐజాక్ బ్రదర్ అంటే ప్రకటన గ్రంథం అంటే ఐజాక్ బ్రదర్. మరి ఆయన కళ్ళు లేవు, మరి ఆయన చెప్తున్నాడు కదా, ఆ టైంకి దేవుడు ఇస్తాడు. మంచి డౌట్ అడిగారు అక్కడ. కావ్య సిస్టర్ మీ డౌట్ అడగండి. ఇంకెవరికి ఏదైనా డౌట్ ఉంటే అడగండి. రైట్, మనం ప్రేయర్ చేసుకుందాం. ఇంకెవరికైనా డౌట్ ఉందా? రైట్, మనం ప్రేయర్ చేసుకుందాం. స్తోత్రం ప్రభా, ఇంతవరకు మీరు నడిపించినారు. మళ్ళీ సాయంత్రం 9 గంటల ప్రేయర్ని మీరు దీవించు. నీ బిడ్డలతో మాట్లాడి చీకటి ప్రభావం నుంచి విడిపించి అద్భుతం చేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, తన యొక్క పరిశుద్ధాత్మ సహవాసం ముఖ్యంగా మీకు అందరికీ సదాకాలం తోడ నడిపించును గాక. ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ.